హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు అయితే మనం గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించి ఒక అప్డేట్ చూస్తామండి. అలాగే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. రెండింటికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్ గురించి మన ఆస్పిరెంట్స్ అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారండి. దీనికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ ఉందా సార్, కలెక్ట్ చేశారని చాలామంది ఇప్పటికే ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు. అయితే నేను 2-3 రోజుల నుంచి గ్రామ వార్డు సచివాలయం 3.0కి ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేద్దామన్న ఉద్దేశంలో నిమగ్నమై ఉన్నానండి. అలాగే మీకోసం అయితే ఒక చిన్న అప్డేట్ అయితే నేను తీసుకొచ్చాను. కాబట్టి ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్, అసలు నోటిఫికేషన్ ఉందా లేదా, ఈ సర్దుబాటు అనేది జరిగిపోయిన తర్వాత ఇక ఖాళీలు లేమేమో సార్, ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేయరేమో సార్ అని చాలామంది అయితే అడుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కొంచెమైనా అప్డేట్ని కలెక్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క రేషనలైజేషన్ సర్దుబాటు అనేది మనం 6-7 నెలల క్రితమే డిస్కస్ చేసుకున్నామండి. అప్పుడు 33,000 పైన వ్యాకెన్సీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. 33,000 పైన వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నామండి. ఈ 33,000లో కూడా 15,000 ఉద్యోగాలు అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని అప్పట్లో చెప్పుకున్నాం. ఆ జీవో కూడా రావడం జరిగింది. ప్రతి సచివాలయానికి 8 మంది స్టాఫ్ ఉండే విధంగా చర్యలు తీసుకోమని అప్పట్లో ఈ జీవో ఇష్యూ చేశారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాన్, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ మీద బ్యాన్ అయితే చేయడం జరిగింది. ఆ జీవో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ బ్యాన్ అలానే కొనసాగుతుంది. తద్వారా ఆ బ్యాన్ కూడా ఇప్పుడు లిఫ్ట్ చేస్తూ ప్రతి సచివాలయానికి 8 మంది స్టాఫ్ ఉండే విధంగా చర్యలైతే తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి జిఎస్డబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఒక జీవో అయితే ఇష్యూ చేయడం జరిగింది. తద్వారా దీనికి సంబంధించినటువంటి సర్దుబాటు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే నేను మీకు తీసుకొచ్చాను. ఈ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా సార్, ఈ ఎలక్షన్ కోడ్ లోపు రాకపోతే ఇక నోటిఫికేషన్ ఎలక్షన్ తర్వాతైనా సార్ అసలు ఇస్తారా లేదా అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే బాధపడుతూ అడుగుతున్నారండి. ఈ పాటికి 1 ఇయర్ పైనుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అలాగే మన హానరబుల్ సీఎం గారు కూడా అన్ని నోటిఫికేషన్లు ఇవ్వమని ఒక ప్రకటన అయితే గతంలోనే చేసి ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం చూసే ప్రతి నోటిఫికేషను ముందుగా రాదు, నోటిఫికేషన్ ఇవ్వరు అనుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఒక్క నోటిఫికేషనే కొంచెం డైలమాలోను మరియు కొంచెం ఉత్కంఠంగాను ఆందోళనలో ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 15 లక్షల పైన అభ్యర్థులు అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ ప్రతి వాళ్ళు ఒక ఆప్షన్గా పెట్టుకున్నటువంటి ఉద్యోగం ఏదంటే గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్. ఎందుకంటే ముందు ఈజీగా ఉద్యోగం వస్తుంది, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 మనం రాసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటవి, ఎక్కువ లక్షల మందిలో 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతారు. దీన్ని నమ్ముకొని ఉంటే ఈ ఈజీగా వచ్చేటటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాన్ని మనం మిస్ అవుతాం, కోల్పోతాం అనే ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు గ్రామ వార్డు సచివాలయానికి ఆప్ట్ చేశారండి, ఎన్నుకున్నారు. ఎందుకంటే గతంలోనైతే మనకు తెలుసు ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, కేవలం కన్సాలిడేట్ పే 15,000కే జీతం ఇస్తారు. కాబట్టి దీనికైతే ఎప్పటికీ పర్మనెంట్ కాదు అనే వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఈ ఉద్యోగం మీద అయితే చాలామంది ఆసక్తి వ్యక్తం చేయలేదు. ఇక 3.0 ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి ప్రత్యక్షంగా చూశారు, ప్రొబేషన్ డిక్లేర్ చేశారు 2 ఇయర్స్కి, అలాగే పర్మనెంట్ స్కేల్స్ ఇచ్చారు. హ్యాపీగా గ్రామాల్లో అలాగే మండలాల్లో వారి చుట్టుపక్కల ప్రదేశాల్లోనే ఈ జాబులు చేస్తూ వారి కంటికి కనిపిస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలు శాశ్వతమైన పర్మనెంట్ అవని అనే భావనకు వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల పైన గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఈ ఉద్యోగాల మీద అయితే గ్రామ వార్డు సచివాలయం 3.0 15,000 ఉద్యోగాల మీద చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారండి.
అది గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు కూడా రివ్యూ చేస్తూ గతంలోనే ఈ పోస్టుల్ని ఫిల్ చేయమన్నారు. రకరకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఇవైతే పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందండి. ఈరోజు కనుక చూసినట్లయితే ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయం మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు కానీ వార్తలు కానీ న్యూస్ పేపర్లో లేవు సార్, నోటిఫికేషన్ రాదేమో అని చాలామంది వ్యాఖ్యానించారండి ఆస్పిరెంట్స్. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఇప్పుడు ప్రకటనలు కానీ న్యూస్ కానీ వ్యాఖ్యలు కానీ అన్ని న్యూస్ పేపర్లో చూస్తున్నాము. దాని మీద ఫైల్ అనేది ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అది గుడ్డా బ్యాడా అనేది పక్కన ఉంచితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామ వార్డు సచివాలయం మీద కూడా దృష్టి కేంద్రీకరించారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. సరే, దాని యొక్క పర్యవసానం ఏంటి? ఇలా సర్దుబాటు చేయటం వల్ల పోస్టులు ఏమన్నా తగ్గే అవకాశం, అసలు నోటిఫికేషన్ రాకుండా ఉండే అవకాశం, అలాగే ఈ యొక్క సర్దుబాటుతో ఇక నోటిఫికేషన్ లేదేమో అని చాలామంది అభ్యర్థులు బాధపడుతున్నారండి. అయితే మీకు నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, నాకు కొంత నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయంతో మీకు చెప్తున్నానండి, దయచేసి పరిగణలో తీసుకోవద్దు. ఈ నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగానే ఉంది. ఎందుకంటే ఈ యొక్క 8 మంది గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల్ని సర్దుబాటు చేసిన తర్వాత వ్యాకెన్సీస్ ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో మొట్టమొదట ఎందుకు సర్దుబాటు చేస్తున్నారంటే, కొన్ని సచివాలయంలో సరిగా తక్కువ మంది అవైలబిలిటీలో ఉన్నారు. నోటిఫికేషన్ కంప్లీట్ చేసి వచ్చేలోపు లేట్ అవ్వచ్చు, తద్వారా గవర్నమెంట్కి కావాల్సిన రిపోర్ట్స్ కావచ్చు, మిగతా ఇవన్నీ లేట్ అయ్యే ఉద్దేశంతో ఉంది. అలాగే అప్పుడు ఇచ్చినటువంటి ఈ జీవో మీద బ్యాన్ అయితే ఉంది. రిక్రూట్మెంటు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలంటే బ్యాన్ని తీసివేయాలి. ముందు ఒక బ్యాన్ తీసేసి వీరిని సర్దుబాటు చేసుకొని పర్ఫెక్ట్ ప్యూర్ వ్యాకెన్సీస్ ఎక్కడున్నాయి, రిక్వైర్మెంట్ ఏంటని గవర్నమెంట్ ఒక అవగాహన వస్తుందండి. తద్వారా నోటిఫికేషన్ ఇవ్వడానికి మార్గం అనేది సుగమం అవుతుంది. అలా ఎందుకు ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తారా లేదనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనుక చూసినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ అదని స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేశారు. అదేంటి ఒకసారి చూద్దాం. చూడండి, చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అసలు నోటిఫికేషన్ ఇస్తారా లేదనే అంశం చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ షోవింగ్ ద పోస్ట్స్ ఇన్ విలేజ్ సెక్రటేరియట్. అయితే ఈ యొక్క డాక్యుమెంట్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిపిఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు వచ్చేసరికి ప్రతి మండలంలో ఎంతమంది స్టాఫ్ రిక్రూట్ అయ్యి ఉన్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ విలేజ్ సెక్రటేరియట్ ఎంతమంది స్టాఫ్ రిక్రూట్ అయ్యారు, వారి యొక్క జాయినింగ్ అడ్రస్ ఏంటి, ఆ పోస్టుల యొక్క డెజిగ్నేషన్, ఆ పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయి, 8 మంది పైన ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, ముందు ఆ క్యుములేటివ్ డేటా మొత్తం ఆ పోస్టుల యొక్క డేటాని మండల వైజ్గా సబ్మిట్ చేయమని ఈ ప్రొఫార్మా కూడా రావడం జరిగింది. అంటే సర్దుబాటు ప్రక్రియ, రేషనలైజేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. ఇదిగోండి ఈ యొక్క డాక్యుమెంట్ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ విశదం అవుతుంది అన్నమాట. ఇది డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసెస్ నుంచి ఈ యొక్క ప్రతి మండల ఆఫీస్కి ఈ యొక్క డాక్యుమెంట్ రావడం జరిగింది. దీంట్లో కనుక విషయాలు కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. చూడండి, మొట్టమొదటి కనుక చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ డాక్యుమెంట్ ఒకసారి చూసి మనం డిస్కస్ చేసుకుందాం. ఇదిగోండి స్టార్టింగ్, ఇది పెద్ద ప్రొఫార్మ్ అండి. ఈ ప్రొఫార్మ్ చూడండి, ఇదిగో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద మండల్, నేమ్ ఆఫ్ ద విలేజ్ సెక్రటేరియట్. ఒక మండలంలో సుమారుగా చూస్తే ఒక 18-17 విలేజ్ అని ఉంటాయి. ఆ మండలం పేరు రాయొచ్చు, ఆ సెక్రటేరియట్ నేమ్ రాయొచ్చు, దాని యొక్క నేమ్ ఏంటి, విలేజ్ సెక్రటేరియట్ ప్రధానికి కోడ్ అనేది ఉంటుంది 2672 అట్లా కోడ్ అనేది. నేమ్ ఆఫ్ ద పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 యొక్క పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 యొక్క పేరు, వారి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, నేమ్ ఆఫ్ ద పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 అంటే డిజిటల్ అసిస్టెంట్ యొక్క నేము. అలాగే చూడండి డేట్ ఆఫ్ జాయినింగ్, నేమ్ ఆఫ్ ద
మహిళా పోలీస్, డేట్ ఆఫ్ జాయినింగ్, నేమ్ ఆఫ్ ద యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్, నేమ్ ఆఫ్ ద విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్, నేమ్ ఆఫ్ ద ఏఎన్ఎం జాయినింగ్, నేమ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ అసిస్టెంట్, నేమ్ ఆఫ్ ద అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇఫ్ ఎనీ అదర్స్, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ రిమార్క్స్ అనేది ఇది ప్రొఫార్మ్ అండి. డిపిఓ ఆఫీస్ అంటే డిస్టిక్ పంచాయతీ ఆఫీస్ నుంచి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్కి పంపించినటువంటి ప్రొఫార్మ్ అన్నమాట. ఇది మీకోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తద్వారా ఇక్కడ ఏవైతే ఈ పోస్టులు ఉన్నవో ఈ పోస్టుల యొక్క వివరాలు ఒక్కొక్క విలేజ్ సెక్రటేరియట్గా చూసినట్టయితే 11 నుంచి 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. వీటి నుంచి 8 ఉద్యోగాలు మినిమం ఉండే విధంగా సర్దుబాటు అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరి 11, 12 వ్యాకెన్సీస్లో మరి ఒక 4 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉంటాయి సార్, ఈ ఫిల్ చేయకపోయినా పర్వాలేదంటే ఎలా పర్వాలేదు, ఈ 4 ఉద్యోగాలు చేయాల్సిందే. ఒక సెక్రటేరియట్లో పిఎస్ గ్రేడ్ 5 ఉన్నాడు, పిఎస్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 ఉన్నారు. ఇంకో సచివాలయానికి వీరిని ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం, అక్కడ 5, 4 ఉన్నారు, బాగానే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయంలో మరి ఈ విధులు ఎవరు నిర్వహిస్తారు? అలాగే ఫస్ట్ ప్రయారిటీలో వెల్ఫేర్ అసిస్టెంట్ని ట్రాన్స్ఫర్ చేయమన్నారు. అలాగే మహిళా పోలీస్ ఇక నెక్స్ట్ చూస్తే పిఎస్ గ్రేడ్ 6 ఎవరండి? డిజిటల్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 అంటారు. మొట్టమొదటి ప్రయారిటీలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామ వార్డు సచివాలయాన్ని మీరు గనక సందర్శించినట్లయితే ఎక్కువ పనిలో మునిగుంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే సుమారుగా 33 పథకాల పైన క్షేత్రస్థాయిలో పరిశీలించి వాలంటీర్ల సహాయంతో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించే ఉద్యోగి ఎవరంటే వెల్ఫేర్ అసిస్టెంట్. కాబట్టి ఇక్కడ ఈ సచివాలయంలో ఈ పోస్టుని తీసి వేరే సచివాలయంలో ఇస్తే మరి ఇక్కడ వర్క్ చేయటం ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ వర్క్ ఎవరు చేస్తారు? ప్రస్తుతానికి 8 మందిని మెయింటైన్ చేస్తారు, బాగానే ఉంది. 8 మంది మెయింటైన్ చేస్తే రిపోర్ట్లనే వెళ్తాయి, రాష్ట్ర ప్రభుత్వం ఊహించింది మంచిదే. కానీ ఆ యొక్క ఇక్కడ ఏ అనేటువంటి సచివాలయం నుంచి ఈయన్ని బి అనే సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఇక్కడ వ్యాకెన్సీ ఖాళీయే కదా. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇచ్చినా అవి చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు జాబ్ నేచరు ఒక రకంగా ఉంటుంది, మహిళా పోలీసుతో ఒక రకంగా ఉంటుంది, పంచాయతీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ది ఒక రకంగా ఉంటుంది. మరి ఇది ఎవరు ఇక్కడ ఫిల్ చేస్తారంటే ఎవరు చేయలేరు. అక్కడ కూడా ఆ వర్క్ కుంటుపడే అవకాశం ఉంటుంది. 8 మందికి మనం ఈక్వెలిబ్రియం తీసుకురాగలమేమో, కానీ ఉన్నటువంటి ప్లేసులో ఆ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ని తీసి వేరొక సచివాలయాన్ని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ స్కీమ్స్ని అప్లోడ్ చేయటం అనేది, స్కీమ్స్ని ఆ లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ పని చేయటం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఈ వ్యాకెన్సీ కరెక్ట్గా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అనేది ఈ స్ఫూర్తి ప్రతి ఉద్యోగి నిండుగా ఉన్నప్పుడే, ప్రతి ఉద్యోగి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ స్ఫూర్తి అనేది 100% రిఫ్లెక్షన్ ప్రస్ఫుటంగా గవర్నమెంట్కి మంచి రిపోర్ట్స్ అనేవి వెళ్తాయి. ఇందులో ఏ ఒక్కడు తగ్గినా కానీ గ్రామ వార్డు సచివాలయం స్ఫూర్తి అనేది దెబ్బతింటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కానీ మిగతా వారికి తెలుసు. ఫస్ట్ ఏంటంటే 8 మందిని ఇక్కడ మెయింటైన్ చేద్దాం, ఆ తర్వాత వ్యాకెన్సీస్ అరైజ్ అయిన వ్యాకెన్సీస్ని రిక్రూట్మెంట్ ద్వారా పూర్తి చేసుకుంటే టోటల్గా కంప్లీట్ అవుతుంది.
అనేది సదుద్దేశం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రిక్రూట్మెంట్ అయ్యి కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ఇక్కడ రిపోర్ట్స్ అనేవి వెళ్ళవు. అదొకటి మెయిన్ పాయింట్ అండి, అదొకటి మెయిన్ పాయింట్. ఆ తర్వాత 2 నెలలు అవచ్చు, 3 నెలలు అవచ్చు. అయితే మరి త్వరలోనే ఎలక్షన్ కూడా వస్తుంది కదా సార్, మరి ఈ నోటిఫికేషన్ కనుక ఇచ్చారనుకోండి, ఈ నోటిఫికేషన్ ఇస్తే మరి ఇక ఎప్పటికీ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ ముందు నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, ఎలక్షన్ కోడ్ ముందు నోటిఫికేషన్ ఇస్తే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఎలా అయితే డిఎస్సికి కండక్ట్ చేస్తున్నామో ఎలక్షన్ కోడ్లో డిఎస్సికి మార్చి 15 నుంచి లాస్ట్ మంత్ లాస్ట్ అనమాట 30 వరకు ఎగ్జామ్స్ సిబిటీగా పెట్టుకోవచ్చు అని షెడ్యూల్ కూడా ఇచ్చారనమాట డిఎస్సికి. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా జిఎస్డబ్ల్యూఎస్ కూడా ఈ ఖాళీ రోజుల్లో ఏదన్నా ఖాళీ దొరికిన రోజుల్లో దీనికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా చేసుకోవచ్చు, అది ఓఎంఆర్ షీట్ల ద్వారా చేసుకోవచ్చు, అలాగే సిబిటీ ద్వారా కండక్ట్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ తలుచుకుంటే ఏ పని ఆగదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెట్టాలని కూడా పెడతారు. అయితే మీరు అడిగేటప్పుడు ప్రశ్న చాలామంది అడుగుతున్నారు, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుందండి? మేబీ నెలాఖరికి రావచ్చు, లేదా మార్చి 1st వీక్లో రావచ్చు. ఈలోపు గనక 1 రోజు ముందైనా 2 రోజుల ముందైనా నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూలైజ్డ్గా ఇచ్చినట్లయితే ఎలక్షన్ కోడ్లో కూడా ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. అయితే రిజల్ట్స్ అనేవి ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత, అంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ప్రకటించవచ్చు. రిజల్ట్ అనేది ప్రకటించకూడదు. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం నాకు తెలిసిన నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నానండి, రిజల్ట్స్ అనేది ప్రకటించకూడదు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు షెడ్యూలైజ్డ్, ఏది ఎలక్షన్ కోడ్ ముందు ఇస్తే. కాబట్టి ఈ నెలంతా, అంటే ఈరోజు 12వ తారీఖు, ఇంక 28వ తారీఖు లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఈ యొక్క ఏదైతే రేషనలైజేషన్ సర్దుబాటు అనేది ప్రారంభమైందో ఇవి ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయండి. జిల్లాకు వచ్చి చాలా తక్కువగా ఉంది ఈ యొక్క సర్దుబాటు అనేది, చాలా తక్కువగా. మ్యాక్సిమం చూస్తే ఇక్కడ ఈ జిల్లాలో కానీ చూస్తే ప్రతి సచివాలయానికి 8-9 మంది, ఎక్కువ మంది లేరు. 11 మంది అయినా 12 మంది అయినా ఎక్కువ మంది లేరండి. వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇంకా సర్దుబాటు అనేది పెద్ద ఎక్కువ అవ్వదు. జిల్లాకు వచ్చి చాలా తక్కువ మందిని సర్దుబాటు అనేది చేయడం జరిగిద్ది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది 2-3 రోజుల్లో కంప్లీట్ అయిద్దేమో. 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వ్యాకెన్సీస్ లిస్ట్ అంతా తీసుకుంటారు. ఎందుకు తీసుకోవాలి వ్యాకెన్సీస్ లిస్ట్ అంటే, చూడండి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు పిఎస్ గ్రేడ్ 5లకు, అంటే పంచాయతీ కార్యదర్శులకు డిడిఓ అధికారాలు ఇచ్చారు. మరి డిడిఓ అధికారాలు ఇవ్వాలి అనుకున్నారు. మరి ఇది ఇవ్వాలిగా, అంటే ప్రతి పంచాయతీకి క్యాబినెట్ ఆమోదం ప్రకారం ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీ ఉండాలి. మరి రిక్రూట్మెంట్ వేయాలి కదా, ఆమోదించారు కదా, రిక్రూట్మెంట్ వేయాలి. అలాగే మళ్ళీ ఏం నిర్ణయం తీసుకున్నారు, 500 జనాభా ఉన్నటువంటి ప్రతి పంచాయతీకి ఒక పిఎస్ని నియమించాలి. ఇప్పుడైతే 500 జనాభాకి ఒక పిఎస్ లేడండి, ఖాళీలు ఉన్నాయి. ఒక రెవెన్యూ గ్రామానికి, అంటే ఒక పెద్ద విలేజ్కి, గ్రామానికి 1-2 హ్యామ్లెట్స్ అనేవి 500 జనాభా ఊర్లని మెర్జీ చేసి ఉన్నాయి. అలా కూడా కొన్ని పోస్టులు అయితే రావడం జరిగిద్ది. అలాగే ఇక్కడ పంచాయతీ కార్యదర్శులకి జాయింట్ సబ్ రిజిస్టార్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గ్రామ వార్డు సచివాలయంలో జరగాలంటే కంపల్సరిగా గ్రామ వార్డు సచివాలయం ఎవరు ఉండాలి అంటే పిఎస్ ఉండాలి. అలాగే పిఎస్తో పాటు హెల్పింగ్ చేస్తూ విఆర్ఓ ఉండాలి. అలాగే ఆ యొక్క గ్రామ పంచాయతీలో ఇవన్నిటినీ అప్లోడ్ చేస్తూ డాక్యుమెంటేషన్ చేస్తూ పిఎస్ గ్రేడ్ 6 అయినటువంటి డిజిటల్ అసిస్టెంట్ కూడా ఉండాలి, డిఏ ఉండాలి.
అలాగే ఎవరైతే ఈ యొక్క కొలతలు సుమిత్వ అనేటటువంటి కొలతలు ప్యూరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఈ మధ్య డ్రోన్తో కొలిసిన కొలతల్లో పార్టిసిపేట్ చేశారు. మెయిన్గా విలేజ్ సర్వేరు కూడా ఉండాలి. ఈ నలుగురు అనేవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్లు అనేవి సక్రమంగా కొనసాగుతాయి. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ని ఈ యొక్క పోస్టులను గనక అటు ఇటు జరిపి వీరు గనక ఆ సచివాలయంలో లేకపోతే ఈ సబ్ రిజిస్ట్రార్ హోదా ఇవ్వడం ద్వారా అక్కడ క్రయ విక్రయాలు డాక్యుమెంటేషను రిజిస్ట్రేషన్లు అనేవి జరగడానికి ఆటంకము ఏర్పడిద్ది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మెయిన్గా ఇవి రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించినటువంటి అంశాలు. వాటితో పాటుగా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. 13,171 అనేటటువంటి మాట అనేటటువంటి వార్డు కూడా మనం చూసాం. ఈ పోస్టులు కూడా ఆమోదించారు, ఆ రోజే ఆమోదించారు. మరి ఇవి ఎక్కడవి అంటే 15,000లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఇలాంటి ఉద్యోగాలు వాటిని కూడా ఆమోదించారు. కాబట్టి ఇక ఎప్పుడైతే సర్దుబాటు ప్రక్రియ కంప్లీట్ అవుతుందో వారి యొక్క ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ ఉంది. ఎందుకంటే స్పౌస్ కేసెస్ ఎప్పటి నుంచో చూస్తున్నారండి. భార్యనేమో ఒక డిస్టిక్లో చేస్తున్నారు, భర్త వేరే ఒక డిస్టిక్లో చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు, మమ్మల్ని ఎక్కడో చోటికి ట్రాన్స్ఫర్ చేయండి, నా భర్తనన్నా ఈ డిస్టిక్ చేయండి, లేకపోతే నన్నన్నా ఆ డిస్టిక్ చేయండి, ఇద్దరు ఒక చోట ఉంటామండి, ఇబ్బందిగా ఉందనేసి చాలామంది అర్జీలు పెట్టారు. అయితే ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ ఉంది కదా, ఆ బ్యాన్ లిఫ్ట్ చేశారు. దానిలో భాగంగా సర్దుబాటు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక ఈ సర్దుబాటు కంప్లీట్ అయిన తర్వాత ఈ పోస్టులు అనేవి వ్యాకెన్సీస్ అనేవి కనపడతాయి. కాబట్టి మరి రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో సాక్షాత్తు మన హానరబుల్ సీఎం గారు 2023 జనవరిలో ఈ యొక్క వ్యాకెన్సీస్ 15,000 వ్యాకెన్సీస్ని పిలిచేయమని సీఎం గారే ఆదేశాలు జారీ చేశారు. ఆ వ్యాఖ్యలు ఆ ప్రకటన అలా ఉన్న నేపథ్యంలోనే ఈ 13,171 కూడా ఆమోదించుకోవడం జరిగింది. ఇక వ్యాకెన్సీస్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఇక గ్రామ వార్డు సచివాలయం స్ఫూర్తి దెబ్బకు తినకుండా అలాగే ఈ యొక్క డీడీఓ అధికారాలు మరియు 500 జనాభాకు పిఎస్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రతి సచివాలయానికి ఒక సెక్రటరీ విఆర్ఓ పిఎస్ గ్రేడ్ 6 డిఏ మరి విలేజ్ సర్వేర్ ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే ఫుల్ఫిల్ కావాలంటే వీరు ఉండాలి. అలా కాకుండా వీరు ఒకసారి ట్రాన్స్ఫర్ వీరో ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తే కొన్ని సచివాలయాలు అవుతాయేమో కానీ అన్నిట్లో ఈ స్ఫూర్తి ఈ యొక్క విధానం అనేది సక్రమంగా అమలు కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మొట్టమొదటి స్టెప్పుగా అన్ని సచివాలయాల్లో 8 మంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఏ ఉద్యోగాలు కావాలి, ఎక్కడ ఏ పోస్టులు లేవు అని ఒక విధి విధానాలు రూపొందుకొని ఆ ఖాళీల్ని కలెక్ట్ చేసుకొని ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికైతే చర్యలు తీసుకుంటారనేసి నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇవన్నీ నా అభిప్రాయాలు అండి, మీరు దయచేసి పరిగణలో తీసుకోవద్దు. అయితే నేను కొంత కలెక్ట్ చేసుకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఎనాలిసిస్ చేసుకొని మీకైతే ఈ సమాచారాన్ని అందించాలి. ఎందుకంటే నాకు ఈ 2-3 రోజుల నుంచి అయితే నేను ఇమీడియట్గా మీకు వీడియో పెడతలేదండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మంచి వీడియో మీకు అందిస్తే మీకు ఉపశమనంగా ఉంటుంది. అలాగే బీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు. అది రిలయబుల్ జెన్యూన్ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ 2-3 రోజులు దీని మీద ఈ సమాచారాన్ని కలెక్ట్ చేయడంలో నిమగ్నమై ఉన్నానండి. ఇదైతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ అంటే సామాన్యమైన విషయం కాదండి. చివరి క్యాబినెట్ మీటింగ్లో ఇవన్నీ ఆమోదించారు కదా, మనం చూసాం కదా. మరి ఆమోదించిన నిర్ణయాల్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ వేయాలి కదా. వేయాలంటే వాటికి సంబంధించిన ఆటంకాలు ఏమేమి ఉన్నాయి అని పరిశీలించినట్లయితే గతంలో ఈ యొక్క జీవో అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా ట్రాన్స్ఫర్ల మీద బ్యాన్ అయితే ఉంది. ముందు ట్రాన్స్ఫర్లను లిఫ్ట్ చేద్దాం, ఎప్పటి వరకు అన్ని పోస్టులు ఫిల్ అయ్యేదాకా అని ఇచ్చారు. మొన్న అండర్లైన్ చేసి చెప్పాను నేను, అది ఆ జీవోలో అన్ని పోస్టులు
ఫిల్ అయ్యేదాకా గ్రామ వార్డు సచివాలయంలో బ్యాన్లు అనేవి తీసేశారు. ట్రాన్స్ఫర్ మీద బ్యాన్లు అనేది తీసేశారు. ప్రతి గ్రామ సచివాలయానికి 8 మంది, గ్రామ వార్డు సచివాలయానికి 8 మందిని ఈక్విలిబ్రియంగా చేసుకోమన్నారు. జస్ట్ అది అంతర్గత వ్యవహారాలు అన్నమాట, డిపార్ట్మెంటు అంతర్గత వ్యవహారాలు. ఇక నోటిఫికేషన్ కనుక వస్తే ఖచ్చితంగా ఈ వ్యాకెన్సీస్ కనుక ఫిల్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ సఫలీకృతం కావన్నమాట. అవి పర్ఫెక్ట్గా వర్క్ కావు. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది సర్దుబాటు తర్వాత నోటిఫికేషన్ అనేది ఉన్నది. హ్యాపీగా చదువుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, చాలా నోటిఫికేషన్లు ఇస్తున్నారండి. చాలా నోటిఫికేషన్లు మనం అడగలేదు, అసలు అవి ఇస్తారని కూడా అనుకోలే. ఎక్కడెక్కడ నోటిఫికేషన్లు మొత్తం ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్. ఇది ఎందుకు ఇవ్వరు? ఇది రాష్ట్ర ప్రభుత్వం శ్రీ హానరబుల్ సీఎం గారి మానస పుత్రిక అన్నమాట. వారు తయారు చేసినటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా వ్యాకెన్సీస్ అనేవి ఉన్నారు. ఆ స్ఫూర్తి అనేది ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళినప్పుడే ప్రభుత్వానికి కూడా పేరు వస్తుంది. ఆ స్ఫూర్తి వెళ్ళాలంటే అన్ని వ్యాకెన్సీస్ ఫిల్ చేసినప్పుడు 100% గ్రామ వార్డు సచివాలయం పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్ఛార్జీల ద్వారా ఈ యొక్క వ్యవస్థ అనేది కుంటుపడుతుంది అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వేరే ఊరిలో మళ్ళీ చేయాలంటే కష్టమవుతుంది. ఒక ఊరిలోనే చేయలేరు, ఒక ఊరిలోనే లబ్ధిదారులు సెలెక్ట్ చేయలేరు. మళ్ళీ వేరే ఊరిలో చేయాలంటే ఆ యొక్క పని అనేది కుంటుపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద అయితే ఇక గ్రామ వార్డు సచివాలయం మీద అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇంటర్నల్గా అంతర్గతంగా వ్యాకెన్సీస్ కొన్ని ఫిల్ చేసుకొని ఈ యొక్క ఖాళీల్ని నోటిఫికేషన్ ఇద్దాము అని అనుకుంటున్నారని నా యొక్క అభిప్రాయం అండి, నా యొక్క అభిప్రాయము. అలాగే ఇంకా మనకి టైం కూడా ఎలక్షన్ కోడ్ కూడా చాలా దూరం ఉంది. మనం ప్రత్యక్షంగా చూసాం. డిఎస్సికి కూడా ఎలక్షన్ కోడ్లో షెడ్యూల్ ఇచ్చాడు, ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు. అలాగే దీనికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో గ్రామ వార్డు సచివాలయానికి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇప్పటికే ఏపీ టెట్కి ఈ నెల 27న ఎగ్జామ్. ఎన్ని రోజులు ఉందండి? చదవలేకపోతున్నారు. అలాగే మెయిన్ ఎగ్జామ్ డిఎస్సి ఎప్పటి నుంచో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. టైం ఎంత ఉంది? 3 నెల కూడా లేదు. ఇప్పుడు ఇక మార్చి 15 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యిద్ది. అంత పెద్ద ఎగ్జామ్లకే టైం లేదు. మరి గ్రామ వార్డు సచివాలయానికి ఎప్పుడు ఎక్కువ టైం ఇచ్చిన దాఖలా లేదు. యానిమల్ హస్బెండరీ కానీ చూస్తే 4 రోజులు ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా లేట్ పట్టిద్దండి. జనరల్ ఆస్పిరెంట్స్కి అభ్యర్థులకి తక్కువ టైం పడితే కొన్ని అభ్యర్థులు ఉంటారు, స్పోర్ట్స్ మ్యాను, అలాగే దివ్యాంగులు, వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి 1 నెల రోజులు పట్టిద్ది. మీరేం కంగారు పడొద్దు. మీకు ఉద్యోగాలైనా కొంచెం లేట్ అయినా తొందరగానే వస్తాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంచెం లేట్ అయినా ఇమీడియట్గా ఇస్తారు. మొన్న ఎప్పుడో చేశారు సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదని అనుకోవద్దు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేటే. ఎందుకంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్లకి వెరిఫికేషన్ కోసం ఆ సర్టిఫికేట్ పంపించాలి. మీరు సబ్మిట్ చేసినవి అవి వాళ్ళు వెరిఫై చేసి వచ్చారు, లేట్ అయింది. డిపి ఆఫీస్ కావచ్చు, లేకపోతే జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు. కాబట్టి మీరు కంగారు పడద్దు. ఇక మన టాపిక్లో కనుక వచ్చినట్లయితే నోటిఫికేషన్ అనేది ఈ యొక్క సర్దుబాటు తర్వాత ముందు డిపార్ట్మెంట్ అంతర్గత సర్దుబాటు చేసుకొని అలాగే వ్యాకెన్సీస్ని కలెక్ట్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది. తద్వారా ఈ యొక్క బ్యాన్ మీద ట్రాన్స్ఫర్స్ బ్యాన్ పెట్టినటువంటి ఈ ట్రాన్స్ఫర్స్ని కూడా లిఫ్ట్ చేశారు. ఓకేనా? ఇది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ అయితే ఏ క్షణంలోనైనా రావచ్చు. అయితే ఇప్పుడు సర్దుబాటు ప్రక్రియ ఉంది కాబట్టి దీనికి మ్యాక్సిమం 1 వీక్ వేసుకో, మినిమం 3-4 డేస్లో కంప్లీట్ అయింది. 3-4 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. మ్యాక్సిమం 1 వీక్ వేసుకున్నా ఆ తర్వాత వ్యాకెన్సీస్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే క్షణంలో పని ఇచ్చేస్తారు. ఈ నెల 28 దాకా ఉంది. ఎలక్షన్ కోడ్ అనేది 28, లేకపోతే మార్చి 1st వీక్లో రావచ్చు. ఈలోపు నోటిఫికేషన్ ఇస్తారు, షెడ్యూలైజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా పాజిటివ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. వచ్చే అవకాశం అయితే ఉన్నది.
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెబుతాం. మళ్ళీ మీరు చెప్పారు కదా సార్ రాలేదని అనుకోవద్దు. నేను 1 ఇయర్ నుంచి చూస్తున్నాం. ఎందుకంటే అనుకొని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది పోస్ట్ పోన్ అవ్వకుండానే వచ్చిందండి. అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇదే లాస్ట్ నోటిఫికేషన్, లాస్ట్ మెగా నోటిఫికేషను. ఎక్కువ మంది అప్లై చేశాడు నోటిఫికేషన్ అనమాట. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ అవ్వు, ఎవరు అన్నారు, అయినప్పటికీ ఇవ్వడం అనేది జరిగింది. చూశారు, మీరు మీ కళ్ళారా ప్రత్యక్షంగా చూశారు. టైం అనేది తక్కువ ఉంది. కాబట్టి ఎవరైతే నాకు ఖచ్చితంగా ఉద్యోగం కావాలనుకున్నారో ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏం పోయింది, 1 నెల 2 నెలలు చదువుకుంటారు. ఇన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి చదువుకుంటున్నారు, ఇంకొక నెల చదువుకుంటే తప్పేముంది. మీరు మంచి పని అయితే చేస్తుంది. ప్రిపేర్ అవ్వండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే రావడానికి 100% ఛాన్స్ ఉందండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే చాలామంది మన డిఎస్సి అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూశారండి. ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలు కూడా చూశారు. మీకోసం అయితే మన జయదేవ్ అకాడమీలో మంచి సిబిటి ఎగ్జామ్స్ అయితే అవైలబిలిటీలో ఉందండి. సిబిటి ఎగ్జామ్స్ 10 టాప్ మోడల్ సిరీస్ అండి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో తయారు చేసినటువంటి టెట్ కమ్ డిఎస్సి అనమాట. రెండిటికి ఉపయోగపడేటువంటి టాప్ మోడల్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంది. హ్యాపీ కేవలం 199 అంటే 10 టెస్ట్ సిరీస్ వచ్చేసరికి 200 ఒక్కొక్క టెస్ట్ సిరీస్ 2000 బిట్స్ అనేవి మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఇవి వచ్చే అవకాశం అయితే ఉందండి. చూడండి, ఎందుకంటే టాప్ 10 మోడల్ పేపర్స్ డిఎస్సి, దీనికి సంబంధించినటువంటి నమూనా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ప్రీవియస్ వీడియోలో. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ 10x200 అనమాట =2000 వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సిబిటి మోడల్లో మీకు అందిస్తున్నటువంటి సంస్థ మన జయదేవ్ అకాడమీ. మీరు చేయవలసిందల్లా మన జయదేవ్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అందులో కనుక వెళ్ళినట్లయితే ఈ యొక్క సిబిటి టెస్ట్ సిరీస్ అనేది మీకు కనపడుతుంది. కేవలం 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉందండి. 10 టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ఇందులో నుంచి మీకు బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో నిష్ణాతులైన 15 సంవత్సరాల పైన అనుభవం ఉన్నటువంటి బీఈడీ కాలేజీల్లో మరియు డిఈడి కాలేజీలో వర్క్ చేసినటువంటి ఫ్యాకల్టీతో సంప్రదించి మీకోసం ఇవి తయారు చేసామండి. వెరీ ఇంపార్టెంట్, తీసుకోండి, ఉపయోగపడతాయి. అలాగే ఇంకా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో మన యాస్పిరెంట్స్ మీకోసం అయితే మన జయదేవ్ అకాడమీ బుక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నవి. ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి, ఇబ్బంది లేదు. మీకు అనుకోకుండా వెంటనే కనుక గ్రామవార్డు సచివాలయం నోటిఫికేషన్ ఇస్తే సగంలో ఉంటారు, కంప్లీట్ కాలేదు. కాబట్టి ట్రాక్లో ఉండి చదువుకోండి, ఉపయోగపడింది. ఈ యొక్క గ్రామవార్డు సచివాలయానికి సంబంధించినటువంటి టాప్ 1000 బిట్స్ అనమాట. అన్ని ప్రభుత్వ పథకాలు, ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలు, గ్రామవార్డు సచివాలయాలు మరియు ఏపీ పంచాయతీరాజ్ చట్టము, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇవన్నీ 1000 బిట్లే తయారు చేసామండి. ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రామవార్డు సచివాలయం కాదండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిటికీ ఈ బుక్ అయితే మీకు ఉపయోగపడతాయి. ప్రభుత్వ పథకాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. చక్కగా ఆబ్జెక్టివ్ రూపంలో తయారు చేసామండి, ఎంసీక్యూ రూపంలో. ఇది తీసుకోండి. ఇంకా కేటగిరీ 1కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వారైతే ఇదిగోండి, పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ, మహిళా పోలీసు 5 ఉద్యోగాలకి కేటగిరీ 1గా ఉంటుంది. ఈ బుక్ ప్లస్ ఈ బుక్ తీసుకోండి. ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు ఆర్డర్ చేశారండి, మీ అందరికి ధన్యవాదాలు. అయితే కొంతమంది రిజిస్టర్, మేము పంపిస్తుంది ఏంటంటే మీకు రిజిస్టర్డ్ పార్సిల్ సర్వీస్, జనరల్ బుక్ పోస్ట్ కాదండి. బుక్ పోస్ట్ అయితే 2-3 రోజులు వచ్చింది. అందులో అడ్రస్ పర్ఫెక్ట్గా ఉండాలి. రిజిస్టర్డ్ పార్సిల్ సర్వీసులో అడ్రస్ ఉండాలి, పిన్ నెంబర్ ఉండాలి, మీ నేము, అలాగే మీ ఫాదర్ నేము, డోర్ నెంబర్తో సహా పెట్టండి. కొంతమందికి వచ్చేసరికి కొన్ని బుక్స్ వచ్చినాయి, అంటే చాలామంది 99% వచ్చింది. ఒకళ్ళిద్దరికి మళ్ళీ చెప్తున్నా, ఏదన్నా 1-2 రోజులు లేట్ అయితే మీరు అన్నిదా భావించవద్దు. ఎందుకంటే మీ యొక్క అడ్రస్ వెరిఫై చేసుకోవడమా, లేకపోతే ఒక్కో బుక్ పంపుతున్నాం కాబట్టి ఎక్కడైనా 1-2 రోజులు లేట్ అవుతుంది. మీకు నోటిఫికేషన్ లోపు ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి.
అంత దూరం కూడా ఏం అవసరంలా, మ్యాక్సిమం వీక్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే మొదట్లో కొంచెం మన ఆఫీస్ స్టాఫ్ పంపడం, వారికి కోఆర్డినేషన్ చేసుకోవడం, ఒకళ్ళే 3-4 బుక్కులు ఆర్డర్ చేశారండి. అలా కొంత రాసుకోవడం, వాళ్ళు 2 బుక్కులు రాసి అనుకోకుండా 3వ బుక్ రాయిపోవడంలో 1-2 ఆగి ఉండొచ్చు. ఒకళ్ళకి ఇద్దరికే అయినప్పటికీ వరుసనే మీకైతే పోస్ట్ చేస్తున్నాం. వెరిఫై చేసుకొని రిజిస్టర్డ్ పార్సిల్ సర్వీస్లో వస్తున్నవి. కరెక్ట్గా 1-2 లేట్ అవ్వచ్చు. కంగారు పడొద్దు. మీ ఇంటికే వచ్చి నీ దగ్గర సైన్ తీసుకొని మరీ తీసుకుంటారు. బుక్ పోస్టులు వేసామనుకో 10-15 రూపాయల్లో మధ్యలో మిస్ అయిపోయింది బుక్, 2-3 రోజుల్లో వచ్చింది కానీ మిస్ అయిపోయింది. వాల్యుబుల్ బుక్స్ అనమాట ఇవి. మీ ఇంటికి చక్కగా మేము పంపుతాం. కంగారు పడొద్దు. మన జయదేవ్ అకాడమీ అంటే ట్రస్ట్ అనమాట. నిజాయితీ మీదనే నేను వీడియోస్ కూడా చూడండి, మీకు ట్రస్ట్గానే చెప్తాను. తొందరపడి చెప్పను. ప్రతిదీ నేను బేరీజ్ వేసుకొని కలెక్ట్ చేసుకొని జాగ్రత్త మీకు అందిస్తాను. కాబట్టి మీరు కంగారు పడొద్దు. అందరికీ చక్కగా ఇవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీకు ఇంటికే వస్తాయి అన్నమాట. రిజిస్టర్ పార్సెల్ సర్వీస్ 1-2 రోజులు లేట్ అయింది. తొందర రాలేదు అని అనుకోవద్దు. మీకు ఇంటికే వచ్చే రీతిలో జాగ్రత్తగా పార్సెల్ చేసి పంపుతున్నాను అనమాట. విలేజ్ సర్వేరు, డిజిటల్ అసిస్టెంటు, డిఎస్ ఇదైతే సిబిటీగా ఇచ్చేస్తున్నాం మీకు. ఎందుకంటే మీకు సిబిటీ చేశారండి. సిబిటీ చేశారు కాబట్టి మీరు సిబిటీలో చేసుకుంటేనే బాగుంటుంది. ఇది బుక్ కంటే సిబిటీ తీసుకోండి. ఇదే బుక్ అయితే 299, సిబిటీ అయితే 199. ఇదే బెస్ట్. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వరేక. బుక్ చదువుకున్నారనుకోండి, మాన్యువల్ చదువుకొని వెళ్తారు ఎగ్జామ్కి, కంగారు అవుతారు. ఇప్పుడు అదే సిబిటీగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. 199కి ఈ యొక్క 10 మోడల్ పేపర్స్ సిబిటీలో ఉంటాయి. మీరు కంప్యూటర్లో ఎలా ఎగ్జామ్ రాస్తారు, 4 ఆప్షన్స్ ఉంటవి. ఆ 4 ఆప్షన్లు ఏదైతే రైట్ అయితే రైట్ పెడతారు. అక్కడైతే ఆన్సర్ తెలియదు, ఎక్కడైతే అది మీరు ఆన్సర్ చేయంగాలి చెప్పిద్ది. సిరీస్ మొత్తం మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏది తప్పు పెట్టారు, ఏది రైట్ పెట్టారండి అక్కడ మీ కీతో సహా చూపెట్టింది. మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా వెంటనే ప్రతి టెస్ట్ చివర అంటే 200 మార్కులు అయిపోయిన వెంటనే ఈ యొక్క ఫలితం కూడా, రిజల్ట్ కూడా ఇచ్చిద్ది అనమాట. ఏ ప్రశ్నకి మీరు తప్పు పెట్టారు, బి అయితే ఏ పెట్టారు అనుకోండి, అక్కడ కూడా చూపెట్టిద్ది అనమాట. కాబట్టి సిబిటీలో మీకు అందిస్తున్నాం. హ్యాపీగా జాయిన్ అయిపోయి చేసుకోవచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా టీటీసీ వాళ్ళు, డిఎడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి. వెరీ స్టాండర్డ్ బిట్స్ అయితే తయారు చేసాం. ఇక నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ మనకి అందుబాటులో ఉన్నాయండి. ఆన్లైన్ క్లాసెస్ యొక్క విశిష్టత మీకు తెలుసు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎంటెక్ పిహెచ్డి చదివినటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసెస్ అండి. చాలామందికి నచ్చినవి, చాలామంది మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. మన జయదేవ్ అకాడమీ నాణ్యమైన క్లాసెస్ అండి. దాంతోపాటు మీకు మేము ఇచ్చాడు బంపర్ ఆఫర్ ఏంటంటే, నోటిఫికేషన్ రాగానే, అంటే ఇప్పుడు బుక్స్ ప్రిపేర్ చేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేసి బిజీగా ఉన్నాం, నోటిఫికేషన్ రాగానే మీకు ఆ బుక్స్ ఉన్నాయి చూసారా, 1000 బిట్స్ మొత్తం ఈ కోర్సు కొన్నారనుకోండి, ఈ కోర్సు కొంటే ఆ 1000 బిట్స్ మొత్తం మీకు దీంట్లో పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ కావండి, పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాం. అంటే ఇక్కడ మీకు 1000 బిట్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి కేటగిరీ 1 టాప్ మోడల్ పేపర్స్ అనమాట. కేటగిరీ 1 టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా సిబిటీ రూపంలో అందిస్తాం. మీకు సిబిటీ రూపంలో అందిస్తాం. అంటే మీరు 999కి ఇప్పుడు కొన్నారనుకోండి, 700 రూపాయలు మీకు సేవ్ చేసుకున్నట్టు అయింది. అలాగే ఈ 999 రూపాయల కేటగిరీ 1 ఎగ్జామ్ దాకా మీకు అప్డేట్ చేస్తూ, హిస్టరీ అవ్వచ్చు లేకపోతే జాగ్రఫీ, ఇవన్నీ మేము చెప్పుకుంటూ ఇవి కూడా మీకు అందిస్తాం. ఎవర్ గ్రీన్. ఎందుకంటే 5 ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్ నేచర్ ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి దీనికి అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇక మిగతా కూడా అంతేనండి. డిజిటల్ అసిస్టెంట్ కూడా ఇక్కడ 1000 బిట్స్ మరియు టాప్ 10 మోడల్ పేపర్స్ ఎప్పుడు ఇస్తాము అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అండి. కోర్సు కొనగానే ఫోన్ చేసి అడగొద్దు దయచేసి, ఎందుకంటే మేము బుక్స్ ప్రిపరేషన్లో ఉన్నాం. నోటిఫికేషన్ రాగానే మన స్టాఫ్ మొత్తం మీకు అప్లోడ్ చేయడం కొంచెం టైం పట్టిద్ది అనమాట. అందుకని చెప్తున్నా, కైండ్లీ రిక్వెస్ట్. ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ 1000 బిట్స్ అన్నాం, ఈ 1000 కాదండి, ప్లస్ ఇంకో 1000 కూడా యాడ్ చేస్తున్నాం. 2000 బిట్స్ ఇందులో నుంచి మీకు మార్క్ అనేది పోదిక.
మార్క్ అనేది పోవడానికి లేదనమాట. అంత స్టాండర్డ్లో మేము ఇస్తున్నాం. పార్ట్ ఏ, పార్ట్ బి ఇస్తున్నాం. ఈ మొత్తం కలిపితే ఇక్కడ 700 రూపాయలు మీకు సేవ్ అవుతుంది. కాబట్టి 1999 కోర్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుద్ది. ఇక బిట్ అనేది పోదు, కాంపిటేటివ్లో నిలబడి ఉంటారు మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకుంటే. సబ్జెక్ట్ మొత్తం చదువుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఈ సమయం కరెక్టే సరిపోయింది, మీకు 20 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా సేమ్ అండి. దీనికి ఎలా చేసామో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా 1000 బిట్స్, అలాగే టాప్ 10 మోడల్ పేపర్స్ ఫ్రీగా ఇస్తాం. ఇక దాంతోపాటు ఈ 1000కి తోడు ఇంకొక 1000 బిట్స్ ఇస్తాం. సబ్జెక్ట్ మొత్తం 2000 బిట్స్ అనేవి మీకు అందుబాటులోకి వస్తాయి. కాంబో ప్యాక్ అనమాట, చాలా తక్కువ ధరలో 1999లోనే కాంబో ప్యాక్. నాణ్యమైన క్లాసులు అండి, నాణ్యమైన క్లాసులు. ఉద్యోగం వచ్చే రీతిలో ఇక మీరు పెడితే ఈ అమౌంట్ మీరు పెట్టేది మీ సబ్జెక్ట్ మీద, ఇంకేం అవసరం లేదు. మీకు టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా ఇస్తున్నాం, బిట్స్ ఇస్తున్నాం, జిఎస్డబ్ల్యూఎస్ పార్ట్ ఏ కూడా ఇస్తున్నాం. అలాగే విలేజ్ సర్వేర్ కూడా అలాగే వస్తాయండి. విలేజ్ సర్వేర్ కూడా 2000 బిట్స్ అందిస్తామండి. ఇవి కూడా సేమ్ అన్నమాట. నెక్స్ట్ జూనియర్ లైన్ మెను సేమ్ అంతేనండి, 1999. ఇక డిఎస్సి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఇక పర్ఫెక్ట్గా అయితే మీకు చెప్పే అంశం ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, చదువుకోండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జిఎస్డబ్ల్యూఎస్ గురించి వార్తల్లో కూడా వస్తున్నాయి, అన్ని న్యూస్ పేపర్లు కూడా కవర్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా సర్దుబాటు అయిపోయిన తర్వాత పోస్టులు అనేవి రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే క్యాబినెట్లో ఆమోదించారు. మళ్ళీ మీకు నమ్మకం కుదరదు. క్యాబినెట్లో ఆమోదించారంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కు డిడిఓ మరియు 500 జనాభా దాటిన వారికి ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ, అలాగే జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా కూడా ఇచ్చారు. వీటన్నిటికి ఖచ్చితంగా పోస్టులు అనేవి ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే క్యాబినెట్లో ఆమోదించారు కాబట్టి. మరి ట్రాన్స్ఫర్ సర్దుబాటు చేసిన తర్వాత ఏదైనా డిపార్ట్మెంట్లో ముందు నోటిఫికేషన్ వేసే ముందు సర్దుబాటు చేస్తారండి. సర్దుబాటు చేసి నోటిఫికేషన్ అనేది ఇస్తారు. కాబట్టి ఇదైతే 100% వచ్చింది. అన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఈ ఒక్క నోటిఫికేషనే ఇవ్వకుండా గవర్నమెంట్ ఊరుకోదండి, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వారు పెట్టిన డిపార్ట్మెంటే కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టులు ఫిల్ చేస్తారు. మీరు చక్కగా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మంచిగా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, బుక్స్ కూడా ఆర్డర్ చేసి ఇక మీ ప్రిపరేషన్ అయితే పటిష్టంగా చేయండి. మంచి ఉద్యోగం సాధించి జీవితంలో బాగా స్థిరపడాలని మన జయదేవ్ అకాడమీ ఎప్పుడు మిమ్మల్ని కోరుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్లో భాగమై ఉంటామని మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ థ్యాంక్ యూ వండర్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక బెల్ బటన్ కనుక క్లిక్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి. థ్యాంక్ యూ వండర్.